మీరు రాజకీయ అనుభవంలో అనేక మందితో ప్రత్యర్థులతో ఢీకొట్టారు. ఇప్పుడు మీరు ఢీకొట్టబోయేది పవన్ కళ్యాణ్ లాంటి సినిమా స్టారు. ఆయనకి కొంత పబ్లిక్లో ఒక స్టార్గా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని గత అనుభవంలో ఎటువంటి వారిని ఢీకొట్టారో అలా ఒక సాధారణ ప్రత్యర్థిగానే చూస్తారా? ఇప్పుడు ఇప్పుడు 175లో ఆయన కూడా ఎక్కడో పోటీ చేయాలి. నేను పిఠాపురం నుంచే పోటీ చేయాలి. అవును, నెంబర్ 1. ఈ రెండవది, నేను ఏదో ఢీ కొట్టి నేనేం చేయలేను. నేను ప్రజల్ని కోరగలను, ప్రజల దగ్గరికి వెళ్ళగలను, ప్రజల మద్దతు అడగగలను, ప్రజల ఆశీర్వాదం అడగగలను, ప్రజలు నన్ను దీవిస్తారు. నాకు ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి నేను డెఫినెట్గా గెలుస్తాను. మీరు డెఫినెట్గా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఓడిపోతారనే మాట చెప్పండి. అంటే మీరు గెలిస్తే ఆయన ఓడిపోయినట్టు. అది ప్రజలు నన్ను గెలిపిస్తారండి. ప్రజలు ఎవరిని ఓడించరు, ప్రజలు గెలిపిస్తారు. రైట్, చాలా బాగా చెప్పారు. నిజంగా చాలా చాలా గొప్ప మాట. నేను మొదటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఈ అర్ధ గంటలో ఈ 20 minutes మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎస్, మీరు చాలా చక్కగా విశ్లేషించారు. ఎక్కడా కూడా పక్క ప్రత్యర్థి ఓటమిని కోరుకోవటం లేదు. మీరు చేసినటువంటి మంచి ద్వారా మీ గెలుపును మాత్రమే మీరు కోరుకుంటున్నారు. చాలా బాగుంది. కానీ ఈరోజు ఒక ముగ్గురు మహిళల మీద మీతో పాటు చాలా ప్రధానమైన బాధ్యత పెట్టారేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద మీరు పోటీలో ఉన్నారు. మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు, అక్కడేమో లోకేష్తో పోటీలో ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పైన దీపిక పోటీలో ఉన్నారు. మీ ముగ్గురు మహిళల మీద చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టుగా నాకు కనిపిస్తోంది. ముగ్గురు మహిళలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? 175కి 175 కదా, ఈ 3 స్థానాలు ఇవ్వబోతున్నారా మీ ముఖ్యమంత్రి గారికి? షూర్ అండి, డెఫినెట్గా. మహిళల శక్తి మీద మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే నమ్మకం అలాంటిది. మహిళలైతే ఖచ్చితంగా చిత్తశుద్ధితో బాగా పనిచేస్తారు. కేడర్నందరినీ కలుపుకొని వెళ్తారు. వాళ్ళు విజయానికి బాటలు వేసుకుంటూ, ప్రజా మద్దతు చేసుకుంటూ, ప్రజలతో కలిసిపోతూ, ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలుని మళ్ళీ మళ్ళీ వివరిస్తూ వాళ్ళ మద్దతు కూడగట్టుకోగలుగుతారని మా మీద అంతా. ఇప్పుడు ఈ 3 సీట్లు హిందూపురంలో మహిళకి ఇచ్చారు, మంగళగిరిలో మహిళకి ఇచ్చారు, పిఠాపురంలో మహిళకి ఇచ్చారు. 3 మీరు అన్నట్టుగా 3 సెలక్షన్ చేశారంటే మహిళల శక్తి మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకం, విశ్వాసం. రైట్, చాలా పెద్ద బాధ్యత పెట్టారు మహిళల మీద. రేపు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బందికరమేమో. మీరు చాలా చక్కగా మాట్లాడారు, అందులో నో డౌట్. మీరు మీ గెలుపు గురించే మాట్లాడారు. రేపు ఓటమి గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఇబ్బంది పడే స్థాయికి వారిని తీసుకొచ్చినట్టుగా జగన్ గారి వ్యూహాలు నాకు కనిపిస్తున్నాయి. చెప్పండి మేడం, చెప్పండి, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్, అంటే మేము బరువుగా తీసుకోలేట్లేదు, బాధ్యతగా తీసుకుంటున్నాం. ఓకే.